ఇంకా వీలు లేదనుకుని ఆయన వెనకొచ్చినప్పుడు ఆగస్త్య మహర్షి ఆయనకి చాలా సాధన చేసుకుని అయినా ఆయనకు ఆత్మ తెలియలేదు. అగస్త్య మహర్షి హయగ్రీవుడికి మీరు ఎంత బోధన చేసినా నాకు తెలియలేదు, నాకు చేసేట్టుగా చెప్పండి. ఆడు రెండు పడుతున్నాడు, ఆయన వదలడు. నేను చెప్పాల్సిందంతా చెప్పాను రా నాయన, నీకు తెలియదంటే ఇక నేనేం చెప్పను అని అగస్త్య మహర్షి అమ్మవారిని పంచుకున్నాడు. అమ్మవారంటే నేను చెప్పాను కదా సత్, ఇంకా ఆమె రావాలి. ఎందుకంటే ఆమె దగ్గరే జడశక్తి చిత్శక్తి అని రెండు ఉన్నాయి కదా, ఆమె చెప్పాలి. హయగ్రీవుడికి డైరెక్ట్గా అమ్మవారు చెప్పింది. ఆ చెప్పిన విషయాన్ని ఆయన నోట్లో నుంచి అమ్మవారు ఆయన చెప్తే కదా ఆయన చెప్పేది అగస్త్యుడికి చెప్పారు. అందుకని హయగ్రీవ అగస్త్య సంవాదంలో ఏముందంటే అమ్మవారు తన రూపాన్ని చెప్తూ నీ శరీరంతో పోలుస్తూ నిరాకారాన్ని బోధించింది. అది తెలియకుండా మేము లలిత చేస్తున్నామని చాలామంది నేను ఒకరోజు వీడియోలో చూసి వెంకటేష్కి చెప్పాను, మేము ఇట్లా ఇట్లా అయిపోతుంది అమ్మవారిని తలుచుకుంది. అది కాదమ్మా, ఇవన్నీ యాక్షన్ చేయకండి. పరమాత్మ అంటే ఏమిటో తెలుసుకోండి. నిరాకారమైన పరమాత్మ ఇట్లా యాక్ట్ చెయ్యడు. యాక్ట్ చేయడానికే వచ్చావు జీవత్వం పెట్టుకుని, జీవుడుగా యాక్ట్ చేస్తూనే ఉన్నావు. ఇంకా కొత్త యాక్షన్ అండి. ఈ యాక్షన్ రాలేదా కదా, ఆలోచించండి. పిచ్చి పిచ్చిగా యాక్షన్ చేయవాకండి. పరమాత్మ తత్వం తెలుసుకోండి, తెలుసుకొని దాన్ని ఆచరణలో పెట్టుకోండి. అంతకంటే ఇంకేం ఒక్కర్లేదు. ఆమె ఎవరో నేను వాడిని చూపించాను ఒకసారి యూట్యూబ్లో వస్తే, ఒరే ఏమిట్రా ఈ అన్యాయము అని. అయితే ఆ అన్యాయాన్ని పరిగణించాల్సిన అవసరం నాకు. ఎవరు ఎట్టపోతే మనకి నా దగ్గర అది కరెక్ట్ అని చెప్పండి. నా దగ్గరికి రాని వాళ్ళ జోలికి నేను పోక్కర్లేదు ఏమ్మా. అందుకని మనం లలితా పూజ చేసుకుంటున్నాం. అమ్మగారు నిరాకారాన్ని చెప్తూ మళ్ళీ సాకారం ఎందుకు మమ్మల్ని పడేస్తున్నారు అని మీరు భయపడవాకండి. సాకారం నిరాకారానికి మెట్టు, అందుకని మీరు చేసుకుంటున్నారు. లలితా పూజ చేసుకోండి కదా. ఎందుకంటే అమ్మే మనకు అన్నీ నేర్పాల్సింది కదా. తండ్రి గురించి మనకు చెప్పాల్సింది కూడా అమ్మే. మా నాన్న ఎవరు అని అమ్మని అడగాలి, కానీ ఎవరినన్నా అడిగితే మీ నాన్న ఎవరో వాడు ఎంత చెప్తాడు? అమ్మే చెప్పగలదు. అందుకని లలితే చెప్పగలదు గురువు ఎవరో, ఆయన ఏ రూపంగా ఉంటారు. అందుకని లలితా సహస్రనామం చేయాలి. అర్థమైందా? ఇప్పుడు అందుకే ఎప్పుడు ప్రార్థన చేసి మొదలు పెట్టుకోవాలి. లలితా పూజ చేసేవాళ్ళు రండి, ఇక్కడ కూర్చొని ఒక ప్రొసీజర్ ఉంటుందమ్మా. చివరికి మళ్ళీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాను కదా, ఆ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా ఉండాలి. ప్రొసీజర్ అన్నమాట. సంప్రదాయేశ్వరి అమ్మవారు. సంప్రదాయానికి విరుద్ధంగా అందరి ప్రార్థనతో మొదలుపెట్టండి కదా, ఓట్ ఆఫ్ థ్యాంక్స్తో ముగించండి. అర్థమైందా? మన మీటింగ్లు కూడా అట్లే కదా, ముందు ప్రార్థన అంటాం, తర్వాతే పూజ. ఏనాయన అది తెలుసుకో. మీరందరూ చాలా బాగుంటే నిన్న మీరు చిన్న సర్కిల్ పెద్ద సర్కిల్ అంతా ఒకటేనని చెప్పారు కదా. చిన్న సర్కిల్లో చిన్న రేడియస్ ఉంటే ఆ ప్లేస్ కొంచెమే ఉంటుంది కదా. పెద్ద సర్కిల్లో అంటే రేడియస్ 5 మీటర్లు ఉందనుకో, అప్పుడు డయామీటర్ ఏముందో 10 మీటర్లు ఉంటుంది.
అప్పుడు అది పెద్ద సర్కిల్ కదా, దానికి చోటు ఎక్కువ వస్తుంది కదా, మరి ఈ చిన్నది ఆ పెద్దది ఒకటేనని మీరు చెప్పారు కదా అని అడిగాడు. వాడు డౌట్, వాడి ఏజ్కి వాడికి ఆ డౌట్ రావడం చాలా గ్రేట్. ఒరే గ్రేట్ అన్నానని అహంకరించుకోవాకు. దానికి ఆ సమాధానం ఏంటంటే, దేశము, కాలము, వస్తువు అనే 3 అయితేనే ప్రపంచం. ఇప్పుడు వాడు చెప్తున్న దాని ప్రకారం దేశం పెద్దది. దేశం అంటే స్పేస్. ఆ ప్లేస్ పెద్దదవుతుందే కానీ దీనికి ప్లేస్ చిన్నదవుతుంది, దానికి పెద్దదవుతుంది. అంటే చిన్న దోమకి ఇంత చోటే పడుతుంది, కానీ దోమలో సేమే ఉంది. పెద్ద ఏనుగుకి ఎక్కువ చోటు పడుతుంది. ఎన్ని దోమలు కలిస్తే ఒక పెద్ద ఏనుగు అవుతుంది? అప్పుడు ఏనుగు పెద్దది, దోమ చిన్నది అందామా? అది అర్థమైందా? దేశ కాల వస్తువులు అనేటువంటివి జగత్తు లక్షణాలు. అందులో దేశం పెద్దగా ఉంటుందే కానీ, దేశం అంటే ఒక పరిధిలో ఒక చోటు నుంచి ఒక చోటి వరకు ఒక డయామీటర్ గీసావు. అట్లా డయామీటర్లు ఎన్ని గీయచ్చు? 360 గీయచ్చు. ఎన్ని కోణాలు? ఒక చుక్క ఎన్ని కోణాలు వస్తుంది? 360 కోణాలు వస్తుంది కదా. మరి దాంట్లోనూ అదే వస్తాయి కదా, అది ఎంత పెద్ద దేశమైనా. అందుకని దేశం, కాలం, వస్తువు ప్రపంచ లక్షణాలు కదా, నామరూప క్రియలు జీవ లక్షణాలు. ఇవి 2 తీసేస్తే ఉన్న పరమాత్మ వాళ్ళలోనూ వీళ్ళలోనూ ఒకడే ఉంటాడు. ప్రతి అణువులో కూడా ఒకడే ఉంటాడు. అట్లాంటి అణువులు నీ దగ్గర ఎన్ని ఉన్నాయో మీ నాన్న దగ్గర అన్నీ ఉన్నాయి, మీ అమ్మ దగ్గర అన్నీ ఉన్నాయి, వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. ఎక్కువ తక్కువ కావడానికి వెళ్ళలేదు. ప్రతి 7 ఏళ్ళకి మన అణువులన్నీ మారుతూ వస్తాయి. అందుకని 7 ఇయర్స్కి నువ్వు మారుతావు, 14 ఏళ్ళకి మళ్ళీ మారుతావు, 21 ఏళ్ళకి మళ్ళీ మారుతావు. అందరినీ చూస్తూ ఉండవు కదా. అంటే అణువులు పెరుగుతున్నాయి అంటావు కానీ చచ్చిపోయిన అణువులు కూడా చచ్చిపోతున్నాయి కదా. ఆ నంబర్ పెరుగుతోంది. గుండె పెరగటంలే చూడు, ఊపిరితిత్తులు పెరగటంలే, అట్లనే ఉంటున్నాయి. అంటే బాడీ పెరుగుతుంటే ఆ ప్రపోర్షనేట్లో పెరుగుతాయి. అర్థమైందా? ఏమ్మా, చిన్నది పెద్దది సమానం. అందుకే చీమలో, బ్రహ్మలో, శివ కేశవాదుల్లో, శివుడు కేశవుడు చాలా పెద్దవాళ్ళని మనం అనుకుంటాం, దేవుళ్ళు అనుకుంటాం కదా. మనలో ఏముందో వాళ్ళలో కూడా అదే ఉంది. నువ్వే పరమాత్మ అని తెలుసుకునే అధికారం నీకే ఉంది, వాడికి లేదు. శివుడికి కూడా లేదు పాపం. అందుకే రోజు ధ్యానం చేసుకోలేక చస్తున్నాడు. చేస్తున్నాడా చేయట్లేదా? శివుడు ఎట్లుంటాడు? ధ్యానంలోనే ఉంటాడు. మనం ఇంకా ధ్యానం చేయకుండానే మనం చూడు, ఇవంతా ధ్యానమే. అర్థమైందా? వాడు చాలా మంచి క్వశ్చన్ అడిగాడు. నా భక్తి ఉందాం. రమణ మహర్షి, రాముడు కృష్ణుడు కూడా పరమాత్మను తెలుసుకోవడానికే ప్రయత్నించారు. వాళ్ళిద్దరూ అన్నారు అవతార పురుషులు, వాళ్ళని దేవుళ్ళు అనుకుంటున్నాం మనం. రాముడు కృష్ణుడు కూడా దేవుళ్ళు అనుకుంటున్నాం, కానీ వాళ్ళు కూడా దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళే. ధర్మ మార్గంలో ప్రయత్నించి పరమాత్మని వాళ్ళు తెలుసుకున్నారు. రాముడు ఆత్మారాముడైనాడు. మీకు చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే త్రిగుణాలతో బంధింపబడతాం మన అందరం. సత్వము, రజస్సు, తమస్సు అనేవి. ముందు తమస్సుని దాటుకోవాలంటే రాముడు తాటక సంహారం చేశాడు. తాటక తమస్సుకు ప్రతీక. తాటకను చంపేశాడు, అంటే తమస్సు లేకుండా చేసుకున్నాడు రాముడు. తర్వాత రజస్సు, దాన్ని కూడా, అది కూడా కర్మ చెయ్యి అని చెప్తూ ఉంటుంది మనకి. ఆ రజస్సుని, అహల్య రూపంగా ఉన్న రజస్సుని, రాయిలాగా ఉన్న దాన్ని స్త్రీగా మార్చాడు. అంటే రజస్సును కూడా దాటించాడు రాముడు. సత్వమైనటువంటి సీతను చేపట్టాడు. కానీ సత్వం కూడా నీకు పనికిరాదు. సత్వం జ్ఞానాన్ని కలిగించాలి, కానీ సత్వంతో ఉండడానికి వీల్లేదు. దాన్ని శుద్ధ సత్వం అంటారు తర్వాతి స్థితిని. మనిషి పరమాత్మగా మారడానికి ఈ 3 గుణాలను ముందు వదిలారు. గుణాతీతుడు కావాలి. అందుకనే సీతను పరిత్యాగం చేశాడు. రామాయణం నిజంగా జరిగిందో జరగలేదో ఆ విషవృక్షాలు రాసిన వాళ్ళకి అవసరం, కానీ మనకి రాముడు ఏం చేశాడో రాముడిలాగా ఆచరించడానికే మనకు రామాయణం ఉంది. రాముడు చేసింది చదువుకోవడానికి కాదు, అట్లా మనం చెయ్యడానికి. రాముడు ఆత్మారాముడు కావాలంటే రాముడు ఏం చేశాడు? తాటకని సంహరించాడు, అహల్యని మార్చాడు, సీతను చేపట్టాడు, సీతను వదిలాడు. అది
రాముడు సీతను వదిలిపెట్టేశాడు కదా, మేము కూడా వదిలిపెట్టేస్తాం కాదు. రాముడు 3 గుణాలను వదిలిపెట్టాడు, గుణాతీతుడు అయినాడు. అది రామాయణం మనకు బోధించేటువంటి విషయం. మనం కూడా గుణాతీతులమైతే నిర్వికార పరబ్రహ్మ అవుతాడు. రాముడు తర్వాత ఎక్కడైనా కృష్ణ నిర్యాణం ఉంది కానీ రామ నిర్యాణం లేదు. రాముడు చనిపోయినట్టుగా ఎక్కడా లేదు. ఆత్మారాముడైన వాడు చనిపోడు, అది అర్థం. ఇంకా కృష్ణతత్వంలో ఏమిటి అంటే, మీరు కృష్ణ ముకుంద మురారి అనే ఒక పద్యం పాట ఎప్పుడో ఘంటసాల గారు పాడారు. అది ఏం సినిమానో నాకు తెలియదు, కానీ మీరు ఇప్పుడు కూడా వెతుక్కుంటే దొరుకుతుంది. అందులో ఒక రాధ ఒక కృష్ణుడు, ఒక రాధ ఒక కృష్ణుడు ఉంటారు చూడండి. ప్రతి రాధకి ఒక కృష్ణుడు, ఒక్కొక్క చోట ఒక రాధ ఉంటుంది, ఆ రాధకో కృష్ణుడు ఉంటాడు. ఆ రాధకో కృష్ణుడు అంటే ఇంతమంది రాధలును ఇంతమంది గోపికలు వెళ్ళిపోయినారు వాళ్ళ భర్తలను వదిలిపెట్టి. అది కథ మీకు తెలియదు, అందుకే డీకోడ్ చేసుకోమంట. గోపికలందరూ వాళ్ళ భర్తలు ఉన్నారు, వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ వదిలిపెట్టి కృష్ణుడి దగ్గరికి మురళి వాయించంగానే పరిగెత్తిపోతారు కదా. మరి ఆయన దేవుడు ఎట్లయినాడు అని మనని విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు. కనీసం హిందూ మతంలో ఉన్న వాళ్ళైనా ఇవన్నీ తెలుసుకోండి. నిజంగా అయితే కృష్ణుడు రాధ అట్లా విడివిడిగా ఉండరమ్మా. అందుకే రాధాకృష్ణులు కథలేనమ్మా, వారెన్నటికీ ఆలుమగలు కాదు కదా. ఆ పాట విన్నారు కదా, రాధా రుక్మిణీ సమేత అని కృష్ణుడిని అంటాం, కానీ రాధ ఆయన భార్య కాదు. కానీ రాధని కృష్ణుణ్ణి పక్క పక్కన పెట్టి మనకి చూపిస్తారు. ఆ రాధాకృష్ణులు ఎవరంటే సచ్చిత్తులే. ప్రతి సత్తుకి నిన్న చెప్పాను కదా, ఒక ఎలక్ట్రాను ఒక ప్రోటాను న్యూట్రాన్లో కలిసి ఉంటాయి. రాధ ఆ ప్రోటాన్, మంచి ప్రోటాన్కి ఒక ఎలక్ట్రాన్ కలిస్తే అది కపుల్ అవుతుంది కదా, అప్పుడు న్యూట్రాన్ అవుతుంది. అంటే ప్రతి శరీరంలో ఒక ఎలక్ట్రాను ఒక ప్రోటాను కలిసిన న్యూట్రాన్లు సమూహం ఉంటాయి. మన దగ్గర ఎన్ని ఉన్నాయి అంటే చూడండి, ఒక భర్తను వాళ్ళ భర్తను వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చింది కృష్ణుడి దగ్గరికి అంటారు కదా కదా. కృష్ణుడు ఆ భర్తను వదిలిపెట్టిన వాళ్ళందరితో నాటకాలు ఆడుతున్నాడు, డ్యాన్సులు వేస్తున్నాడు అని అంటారు. కాదు, మీకు అసలు సంగతి తెలీదు. ప్రోటాన్ తిరుగుతూ తిరుగుతూ ఉండి ఎప్పుడైతే పక్క న్యూట్రాన్లోకి వెళ్ళిపోతుందో ఈ ప్రోటాన్ ఈ ఎలక్ట్రాన్ ఈ ప్రోటాన్ కూడా పక్క దాంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు సత్తు అంతటా ఉంటుంది. అందులో ఉన్న సత్తు ఇందులో ఉన్న సత్తు ఒకటే అవుతుంది కదా. ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంటుంది. సత్తును అణచి చిద్వ్యాప్తము చెందించి సత్తుని అణగొట్టి, ఇప్పుడు మన శరీరంలో సత్తే ఉంది. సత్తు ఎంత ఉంది అంటే శరీరం అంతా ఉంది. నాకు తెలిసింది నేనున్నాను అన్న మాట ఎక్కడుంది అంటే ఎక్కడో ఒక చోట చాలా సూక్ష్మంగా ఉంది. చూడండి, చేతిలో ఉందా, కాల్లో ఉందా, తలకాయలో ఉందా? నేనున్నాను అన్న భావం ఎక్కడి నుంచి వస్తోంది? ప్రతి మాట అనగానే ఇమ్మీడియట్గా జీవత్వం వచ్చేస్తోంది. చూడండి, ఎలక్ట్రానే మాట్లాడుతోంది, జీవుడుగా మాట్లాడుతోంది కదా. అందరు ఏమంటారంటే, అమ్మగారు మీరు పాఠం చెప్పబట్టి కదా మాకు ఇదంతా తెలిసిందే. నిజంగా నేనైతే మీకు సత్యం చెప్తున్నాను, నేనేం చెప్పను. ఏం చెప్తానంటే, ఆ అమ్మ ఎవరంటే పలుకులమ్మ మన దగ్గర ఉంది. బ్రహ్మదేవుడి భార్య అంటారు ఆవిడ్ని. బ్రహ్మ అంటే సృష్టించినవాడు, వాడి భార్య సత్తు, వాడు చిత్తు, అంతే కదా. వాడి భార్య అస్థి, వాడు భాతి. రోజు పొద్దున్న స్నానం చేస్తూనే నిత్య విధిలో అని మీకు ఒక బుక్ ఇచ్చారు. అందులో నేనేం చెప్పుకుంటానంటే, తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్భూనితిన్, నీవు నా ఉళ్ళంబందున నిలిచి జృంభణముగా నుత్తుల్ సుశబ్దంబు శోభిల్లంబల్కుము. అమ్మ, నువ్వు నా లోపల కూర్చొని ఏం మాట మాట్లాడాలో నువ్వు మాట్లాడమ్మా. నాదు వాక్కునను సంప్రీతిని జగన్మోహిని కులాబ్జాక్షి సరస్వతి అని ఆవిడ్ని పిలుచుకుంటున్నా. సరస్వతి అంటే అమ్మవారు వీణ పట్టుకున్నామే కాదు,
సరస్సు అంటే ప్రవహించేది అని అర్థం. వాక్కు ప్రవహిస్తుంది, ప్రవహించి మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర తడిపేస్తోంది, అంతకంటే ఏం లేదు. సరస్వతి ఆమె. రోజు ఆమెను అడుక్కుంటా, అమ్మ నా నోట్లోంచి ఏ మాటలాగా రప్పిస్తావో నువ్వే చెప్పమ్మా అని. నాకు నిజంగా ఎవ్వరూ చెప్పలేదు. గురుదేవులు నాకు 4 సంవత్సరాలు ఆయన ఏం చెప్పారో, ఈ విషయాన్ని వారు ఇలా చెప్పారు అని మీకు చాలాసార్లు చెప్పారు. ఆ సందర్భంగా మీకు ఏం చెప్పాలో ఆ తల్లి పలికిస్తుంది. ఎందుకంటే ఆమెది పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట, పలికెద వేడొందు గాథ పలుకగనేలా. ఇంకో మాట నేనెందుకు మాట్లాడాలి, ఇదే మాట్లాడతానంటే అమ్మ తన మాటలు తానే చెప్పుకుంటోంది. ఆ అమ్మ ఎవరు అంటే లలిత రాజరాజేశ్వరి పరాభట్టారిక. లలిత అంటే 3 అక్షరాలు. ఆ లలిత ఎవరు అంటే సత్వరాజస్తమో గుణాలకు అతీతంగా ఉండే పరమేశ్వరి. ఆవిడే మాట్లాడుతోంది. ఆవిడ మనకి ఏ రూపంగా కనపడుతోందంటే అస్థిభాతిగా కనపడుతోంది. అస్థిభాతి ఎవరైతే కనపడ్డారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పరమాత్మ స్వరూపమే కదా. అందుకని వాళ్ళు చేసేటువంటి ప్రతి పని, ఏం పని చేస్తున్నామో మనం, ఆ పని సర్వకర్మస్వరూపం పరమాత్మ స్వరూపమే. సర్వకర్మస్వరూపము సచ్చిదానందములే. ఎందుకని అంటే మనం ఏ కర్మ చెయ్యాలన్నా లోపలి నుంచి సంకల్పం కలగాలి. దాన్ని ఇచ్ఛ అంటున్నాం. ఆ ఇచ్ఛకి అనుగుణంగా ఏం చెయ్యాలో జ్ఞానం చూపిస్తున్నది కదా, జ్ఞానం ఇస్తున్నది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయిస్తోంది. మన చేతులు, మన కళ్ళు, మన ఇంద్రియాలు ఆ పని చేస్తున్నాయి. అంతేగాని నేను అన్నటువంటి నిరాకారం ఏం చేయటం లేదు. అది కేవలం ఏకహ అనేకో అహమస్మి అని సంకల్పం చేసింది. ఆ సంకల్పం ప్రకారం వచ్చింది. ఏం సంకల్పం చేసింది అంటే మనం ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఆలోచనతోనే పుట్టాం. భావన ఇందాక చెప్పాను, ఒక భావనతోనే మనం పుట్టాం. అది మెయిన్ భావన. ఆ భావన అయిపోతే మనం వెళ్ళిపోతాం. ఆ భావనతో మన శరీరం ఉంటుంది కదా. కాబట్టి ప్రతి ఒక్కడు ఒక్కొక్క కర్మ కోసం ఒక్కొక్కడిని పరమాత్మ సృష్టించుకొని ఆ కర్మని ఆచరిస్తున్నప్పుడు వాడు ఎలా బిహేవ్ చేస్తాడు, ఎటువంటి అనుభవాన్ని పొందుతాడు అని ఆయన తెలుసుకుంటూ ఉన్నాడు. లోపల కూర్చొని చెప్పాడు కదా, లోపల కూర్చొని ఆయనే తెలుసుకుంటున్నాడు. అంటే మనకు కలిగిన ప్రతి అనుభవము కూడా పరమాత్మదే. ఈ శరీరంతో నేను ఏ అనుభవాన్ని పొందుతున్నానో అది పరమాత్మ పొందుతున్న అనుభవమే. కానీ మనమేమనుకుంటున్నాం అంటే మేం చేస్తున్నాము అని అనుకుంటున్నాం. అందువల్ల మనకు ఎన్నో జన్మలు వస్తున్నాయి. పరమాత్మ ఒక్కొక్క వ్యక్తితో ఒక్కొక్క కనెక్షన్ పెట్టుకున్నాడు. మీరు చాలా జాగ్రత్తగా ఉండి, మీకు ఇంటర్నెట్ చూపిస్తున్నా ఇప్పుడు. ఇంటర్నెట్ ఏమిటి అంటే అమ్మా, నెట్ అంటే ఏంట్రా, వల. నెట్ అంటే వల కదా. కాబ్ వెబ్ అంటాం. కాబ్ వెబ్ అంటే చిన్న సాలెపురుగు, మన సాలెపురుగు ఉంటుంది మన ఇంట్లో. అది ఏం చేస్తుందంటే అది సెంటర్ పాయింట్లో నుంచుంటుంది. దాని నోట్లోంచి చొంగొస్తుంది. అది చూడండి ఇట్లా గదులు గదులు కట్టేస్తుంది. ఇటు నిలువులు అడ్డాలు ఎట్లా కడుతుందో చూడండి. ఎప్పుడైనా బూజు తీసేటప్పుడు చూడండి ఏం కనపడుతుంది కదా, ఒక పెద్ద బిల్డింగ్ కట్టేస్తుంది, పెద్ద ఇంజనీర్ లాగా చూడండి కదా. పరమాత్మ ఏం చేశాడంటే తానుగా ఉండి తానుగా ఉన్నాడు. తానంటే ఎప్పుడు కూడా పవర్ఫుల్. ఇప్పటి వరకు ఎలక్ట్రాన్ అనుకోండి, ఎలక్ట్రాన్ పరమాత్మ కాదు, తర్వాత చెప్తాను నేను. ఎలక్ట్రాన్ పరమాత్మ కాదు కదా, శక్తి. అది ఏం చేస్తోందంటే ఒక్కొక్క వ్యక్తి నుంచి ఒక్కొక్కది ఎక్స్పెక్ట్ చేసింది. అందుకనే ఇంతమంది మనుషుల్ని, ఇంతమంది జీవుళ్ళని సృష్టించుకుంది. జీవుళ్ళందరితో ఒక్కొక్కరితో ఒక పరమాత్మ కనెక్షన్ అన్నమాట కదా. కావ్యం గుర్తుపెట్టుకుంటే మీకు ఖచ్చితంగా అది అర్థమవుతుంది. అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఆ సాలెపురుగు ప్రతి స్ట్రింగుతో సంబంధం పెట్టుకొని ఉంది కదా. అది తెలుసుకుంటే ఆ కష్టాలు, ఆ సుఖాలు, ఆ వ్యక్తి ఆ దేహం పొందడానికి వచ్చిన వాడికే అంతే సంబంధం. వాడు అది అయిపోతే వాడు వెళ్ళిపోతాడు. ఎవడెవడిని ఏ రకంగా సృష్టించాలనుకున్నాడో పరమాత్మ
ఆ రకంగా అందుకోసమే సృష్టించాడు కదా. కానీ మనం ఏం చేస్తున్నామంటే జన్మలు జన్మలు ఎందుకు వస్తున్నాయో చెప్తున్నాను. మనం ఏం చేస్తున్నామంటే పరమాత్మతో ఒక్కొక్కడికి ఒక్కొక్క కనెక్షనే ఉంది. మనం ఏం చేస్తున్నామంటే నా భార్య, నా కొడుకు, వాడి కష్టాలు కూడా మనకే కావాలి కదా అని ఏం చేశాము, పరమాత్మతో కనెక్షన్ అట్లా ఉంచి వీళ్ళతో కూడా కనెక్షన్లు పెట్టుకున్నాం. దీనివల్ల ఏమవుతోందంటే ఇంటర్నెట్ కరెక్ట్గా పనిచేయటంలే. ఎందుకని? కనెక్షన్ ఇంటర్నెట్లో ఒక్కొక్క ఫోన్కి వాడికి కనెక్షన్ ఉంటుంది. మనకు నంబర్ ఇస్తున్నాడు చూడండి, ఆ ఇంటర్నెట్ వాడు ఏమిస్తున్నాడు, ఆ నంబర్కి ఇంకోటి చేస్తే అది రాదు. మనం ఏం చేస్తున్నామంటే ఒరే నీ కనెక్షన్ మాకు అట్లాగే ఉండని మేము మళ్ళీ సపరేట్గా కనెక్షన్లు పెట్టుకుంటున్నాం కదా. అప్పుడు ఈ ఇంటర్నెట్ నుంచి ఈ బయటి కనెక్షన్లు కూడా దీంట్లో పడ్డాయి అనుకో, అది ఇది కలిసి గందరగోళం అవుతుందని వాడు ఏం చేసుకున్నా అంటే నాది స్టాప్ చేస్తాను, మీదే వాడుకోండి. మరి ఇంకా మీరు నాతో కనెక్షన్ పెట్టుకోకుండా నేను మిమ్మల్ని ఎందుకు పంపించానో ఈ ప్రపంచంలోకి ఆ పని కాకుండా మీరు వేరే వేరే మూడు కాదు 3:30 అవుతాయి. 3:30 ఎట్లవుతాయి కదా. నేనేమో ఊరుకుండకుండా ధనేషను ఒకటి పెట్టుకున్నా, ఒక పెళ్ళాన్ని తెచ్చుకున్నా. ఒక పెళ్ళామో, 2 పెళ్ళాలో, 3 పెళ్ళాలో మీ ఇష్టం, అదంతా నాకు తెలియదు. ఒక మొగుడా, 2 మొగుళ్ళ, 4 మొగుళ్ళ భారతదేశంలో లేదు. కానీ వేరే దేశాలలో ఈరోజు కూడా హీ ఈజ్ మై ఫస్ట్ హస్బెండ్, హీ ఈజ్ మై ఫస్ట్ హస్బెండ్స్ సన్, హీ ఈజ్ మై సెకండ్ హస్బెండ్స్ సన్, థర్డ్ హస్బెండ్స్ డాటర్ కదా. యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ క్వారలింగ్ విత్ అవర్ చిల్డ్రన్, అది వాళ్ళ కాన్సెప్ట్ కదా. మనం ఏం చేసామంటే జాగ్రత్తగా వినండి, ఈ ధనేషణ, దారేషణ, పుత్రేషణ. పుత్రేషణ అంటే ఒక్క కొడుకు కాదు మనకి కదా. మా పాతకాలంలో అయితే 10 మంది పిల్లల్ని ఆవిడ 10 మంది పిల్లలు కన్నా తల్లెమ్మ అనేవాళ్ళు. అంటే మినిమం 10 మెంబర్స్ అంటే ఆవిడికి పెద్దరికం ఇచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు 10 కనెక్షన్లు పెట్టుకుంది ఆమె. 10 మందికి 10 మంది కొడుకులు పుట్టారు. వాడు పెద్ద కొడుకు మనవడు, వీడు రెండో కొడుకు మనవడు, వీడు మూడో కొడుకు మనవడు, వీళ్ళ దుంపందేగా పుట్టుకొస్తున్నారు. వాళ్ళు జనరేషన్లు పెరుగుతూ ఉంటే ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి, నిజంగా మనకు అదే ఉందా లేదా. అది ఎప్పుడైతే ఉందో నీకు నీ పక్క వాళ్ళు, మనం అందరం చేసిన పని అదే. మీ అన్నదమ్ములో, మీ అక్క చెల్లెళ్ళలో మీ వాళ్ళందరినీ వదిలేసుకున్నామా లేదా? వదిలేసుకుని మనం ఎవరిని పట్టాము? ఈ కనెక్షన్లు పెట్టుకున్నాం. ఇంటర్నెట్లో పరమాత్మ కనెక్షన్ పెట్టుకుంటే ఆయన డైరెక్ట్గా మనతో మాట్లాడతాడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? నీ లోపల అంతర్వాణి అనే పేరుతో పలుకుతున్నాడు కదా. ఆ అంతర్వాణిని మనం మానేసుకుని వేరే వేరే కనెక్షన్లన్నీ పెట్టుకుంటే ఆ అంతర్జాలం అంటారు దాన్ని, అంతర్జాలం ఇంటర్నెట్. దాంట్లో డిస్టర్బెన్స్ వచ్చేసింది. ఎందుకంటే అసలు ఆ వైర్లు ఏమేమి విషయాలు బయటికి పంపాలో వాటికి తెలియటల్లే. ఎందుకంటే వేరే వేరే సౌండ్స్ వచ్చి అందులో కూర్చుంటున్నాయి. ఏ సౌండ్ పంపించాలో వాళ్ళకి అర్థం కాక మేము స్టాప్ చేసుకుని కూర్చున్నాం. ఎప్పుడైనా మనకి కంప్యూటర్ వర్క్ చేయకపోతే మనం ఏం చేస్తామంటే ఇమీడియట్గా స్టాప్ చేయమంటారు కదా. ఒకసారి ఒక కారు చెడిపోయింది. మేము ఇప్పటిలో కార్లు అట్లా చెడిపోవు. మేము ప్రయాణం చేసే రోజుల్లో కారు అప్పుడప్పుడు నెట్టాల్సి వచ్చేది, దానికి నీళ్లు పోయించాల్సి వచ్చేది. కొత్తూరు పోయితే కూడా కారు రాకపోతే నందవరం వచ్చి, నందవరం వచ్చి మనుషుల్ని పిలుచుకొచ్చి ఆ బురదలో చిక్కుకున్న కారును తాళ్ళు పెట్టి లాగి అట్లా తెచ్చుకున్నాం. మేము ఆ పాతకాలం వాళ్ళం కాబట్టి. ఏమ్మా కారు అలా చెడిపోయింది. ఒకసారి మెకానిక్కి ఎన్నిసార్లు ఫోన్ చేసి ఏమేం చెయ్యాలో, ఫోన్లు కూడా ఎక్కువ ఉండేవి కాదు, ఎక్కడో ఒక చోట తిప్పే ఫోన్లు ఉండేవి. ఆ మెకానిక్ ఏదో చెప్తున్నాడు, సార్ పాపం అవన్నీ చేసుకుంటున్నారు అతను చెప్పినట్టుగా. అయినా అది అతను కరెక్ట్గా చెప్పాడు, ఇది చేస్తే మీ కారు నడుస్తుంది
ఆగిపోదు అని. అన్నీ చేసిన తర్వాత నాయన ఇంకేం చేసినా కదలటం లేదు, ఇది ఏం చేయాలన్నాడు. సార్ ఏమొద్దు ఆపేసేయండి సార్, ఆపేస్తే అదే కదులుతున్నాడు. ఇప్పుడు కంప్యూటర్ కూడా అంతే, మనకి ఎప్పుడైనా అది వర్క్ చేయకపోతే ఇమీడియట్గా స్టాప్ చేసేసి, యువర్ సెల్ ఆల్సో, నీ సెల్ను కూడా స్టాప్ చేసేసి తర్వాత అదే మా పనిచేస్తుంది. అది కనుక ఏమిటంటే ఆ స్టాప్, ఆ మొదటి దాంతో ఉన్న కనెక్షన్ స్టాప్ అయింది. ఇవన్నీ పోవాలంటే అది స్టాప్ చేస్తే ఇవన్నీ పోతాయి, దాని కనెక్షన్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ స్టార్ట్ చేసామంటే వస్తుంది. ఇప్పటి వరకు మనం వేరే వేరే వాళ్ళతో కనెక్షన్లు పెట్టుకున్నాం, అందువల్ల ఆ కనెక్షన్ స్టాప్ అయింది, అది పనిచేయటంలే మనకి. ఇప్పుడు ఒకసారి స్టాప్ చేసేసేయండి. అంటే ఎట్లా చెయ్యాలండి అంటే, నేను అనేవాడినే ఉన్నాను, నాది అనే దానితో వచ్చే సంబంధాలు నిజం కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా సంబంధాలు ఆపేయమంటారు అంటే, దీపికతో అరుణ్ గోవిలు భార్యాభర్త సంబంధం పెట్టుకున్నాడు, రాముడు సీతా సంబంధం. ఎప్పటి వరకు? స్టేజ్ మీద ఉన్నంత వరకు. స్టేజ్ మీద నుంచి బయటకు వస్తే ఎవరెవరికి ఏ సంబంధము లేదు. ఇప్పుడు మనం స్టేజ్ మీద నుంచి బయటికి పోవాలంటే ఈ శరీరం చచ్చిపోవాలి. నువ్వు శరీరం మీద నుంచి బయటికి పోవడానికి వీల్లేదు కాబట్టి, బయటికి పోయిన తర్వాత ఇంకా మనం ఏం చేయలేము. శరీరం వదిలిన తర్వాత ఇంకా మనం ఏం చేయలేము. స్టేజి మీద ఉండగానే అరుణ్ గోవిలు నేను అరుణ్ గోవిల్ని రాముణ్ణి కాదు అని తెలుసుకోవాలి. అంటే స్టేజ్ మీద ఉండగానే ఏం తెలుసుకోవాలి? నేను రాముడి వేషం వేయడానికి వచ్చాను, కానీ నిజంగా నేను రాముణ్ణి కాదు. సీత వేషం వేయడానికి వచ్చింది కానీ ఆమె, ఆ దీపిక అన్న ఆమె సీత వేషం వేయడానికి వచ్చింది కానీ షీ ఈజ్ నాట్ రియల్ సీత అనేది స్టేజి మీద ఉండగానే అరుణ్ గోవిల్ తెలుసుకున్నాడంటే సీతతో చాలా జాగ్రత్తగా బిహేవ్ చేస్తాడు. అర్థమవుతోందా కదా? లేదు లేదు నేను రాముణ్ణి, అది సీత అయిపోయింది అన్నాడంటే ఆడియన్స్ రాళ్ళు వేసి కొడతారు. అంతేనా? కాబట్టి ఏం చేయమన్నాము? చచ్చిపోయిన తర్వాత తెలుసుకోవడానికి వీల్లేదు. పర్వాలేదులే, ఇట్లా చేస్తూ చేస్తూ ఉంటే ఎప్పుడో విదేహముక్తి వస్తుంది. రామకృష్ణ పరమహంస అదే చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒక గురువు గారు ఒకటి స్థలంలోకి వెళ్ళి ఆ స్థలంలో నీళ్లు ఎంతవరకు పడతాయి అంటే, ఆ స్థలంలో బాగా ఏదో తవ్వాలి కదా, బోరు వేయటానికి పెద్దల్ని ఎవరినో పిలుస్తారు. వాళ్ళంతా అలా చూసుకొని వచ్చారు. చూసి ఫలానా చోట నీళ్లు పడతాయి ఈ పొలంలో అని చెప్పాడు. వాళ్ళు తవ్వుకోవడం మొదలుపెట్టారు. 100 అడుగులు తవ్వమన్నాడు. 100 అడుగులు తవ్వితే నీళ్లు వస్తాయని 90 అడుగులు తవ్వాడు వాడు. చాచా నీళ్లు రాలేదు, ఈ చోట్లో కాదు, ఇంకా కాస్త అవతలు తవ్వుదామని మళ్ళీ ఇంకాస్త అవతలు తవ్వాడు. ఆ అవతలు తవ్వితే అవతలు కూడా 90 అడుగులు తవ్వాడు, అక్కడ కూడా నీళ్లు రాలేదు. ఇంకో చోట 90 అడుగులు తవ్వాడు. మొత్తం ఆ పొలమంతా 90 అడుగుల గుంతలు కొట్టాడు. గుంతలు కాదు, బోరు కొట్టాలంటే మీకు తెలుసు కదా, అవి మనం గుంత అంటున్నాం కానీ గుంత అయితే ఇంత గుంటలు పెట్టుకో, అది కాదు, బోరు కోసం తవ్వినవి. ఎక్కడా నీళ్లు పడలే. గురువుగారు ఎక్కడా నీళ్లు పడలేదండి, ఇది 90 అడుగులు, అది 90 అడుగులు, అది 90 అడుగులు, అది 90 అడుగులు, మొత్తం ఎన్ని 90 అడుగులు తవ్వాడు. ఒరే నాయన, నేను 100 అడుగుల్లో నీళ్లు పడుతుందంటే 105 అడుగులు తవ్వితే పడేవి కదరా, ఇన్ని 90 అడుగులు జరిగితే నీకేం లాభం ఉందిరా అన్నాడు. అందుకని నేను అక్కడ కూడా వెళ్ళాను, ఇక్కడ కూడా వెళ్ళాను, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాను, ఈ దేవుడి దగ్గరికి వెళ్ళాను. ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా 90 అడుగులే కానీ 100 అడుగులు లేదా. కొంత భూభాగంగా గట్టిపడింది, అదే కదా భూమి, దాని కింద. అందుకే మనం ఎవరింట్లో బోర్ తవ్వినా నీళ్లు పడుతున్నాయి. ఒకళ్ళ దగ్గర 100 అడుగులకు పడతాయి, ఒకళ్ళ దగ్గర 200 అడుగులకు పడతాయి, ఒకళ్ళ దగ్గర 300 అడుగులు పడతాయి. పడ్డా కూడా ఇంకా 600 అడుగులు తవ్వుకుండే వాళ్ళంతా ఉన్నారు. అంటే కింద వాటర్ ఉంది. అట్లా నీ లోపల ఖచ్చితంగా పరమాత్మ ఉన్నాడు, ప్రతి వాడి లోపల. బయట కూడా ఉన్నాడు కదండి.
బయట ఉంటే నీకు కనపడడురా, తవ్వితేనే కనపడతాడు. అందుకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట దొరకదు, లోపలే ఉంది. లోపల తవ్వుకుంటే కదా. రామకృష్ణ పరమహంసే ఇంకో చోట ఏం చెప్తారంటే, మొన్ననే చెప్పా కదా నీకు, అందరూ ఒకటే మాట్లాడుతున్నారట, పళ్ళాలు గలగలా మోగుతూ ఉన్నాయట. అంతే, మీరందరినీ అన్నం తినండిరా, లేవండి, భోజనం చెయ్యండి అన్నాం అనుకో, వెంటనే ఏం చేస్తారు, ముందు మాట్లాడతారు, తర్వాత ఆ గిన్నెలో తప్పిజంపులో తప్పాలలో అన్నీ శబ్దాలు చేస్తారు. ఆ శబ్దాలన్నీ ఎప్పుడు పోతాయి అంటే తినడం మొదలు పెడితే పోతాయి. ఎప్పుడైతే తింటున్నారో అప్పుడు ఇంకా అది ఇంకా ఆ శబ్దాలు చేయటం మానేస్తారు. ఈ బయటివన్నీ ఉన్నాయే, అవన్నీ భజనలు కానీ మిగిలినవి అన్నీ ఏదైనా కానీ నీకు పరమాత్మ తత్వం తెలిసింది అంటే ఇంకా ఇంకొక అడుగు లోపలికి తవ్వితే ఇంకేమొస్తుందో, ఇంకో అడుగు తవ్వితే ఏమొస్తుందో అని నువ్వు నిత్య నిరంతరం దీన్ని వదులుకోక్కర్లే. నేను హైదరాబాద్ వెళ్ళాలంటే కర్నూలును వదలక్కర్లే. హైదరాబాద్ బస్సు ఎక్కి కూర్చుంటే అది పోయే కొద్దీ కర్నూలే నన్ను వదిలేస్తుంది. వైరాగ్యం కొత్తగా సంపాదించుకోక్కర్లేదు. మరి మీరు ఇప్పుడు వైరాగ్యం సంపాదించుకోక్కర్లేదు, అభ్యాసమే కావాలన్నాం. అభ్యాసము వైరాగ్యము అనే దృష్టి ప్రసాదించిన గురువే సర్వస్వం. ఆ గురువు మనకి ఏం చేశాడండి, ఇంత పెద్ద గొప్పగా ఆయన్ని గురించి మనం ఇంత మాట్లాడుకుంటున్నాము అంటే ఆయన ఏం చేశాడంటే అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యగ్జ్యోతి పరాత్పర జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మ్యహం. నీకేం చెప్పాడంటే నిన్న చెప్పాను కదా, న తద్భాసయతే సూర్య న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. పరమాత్మ తన అడ్రస్ని అక్కడిచ్చాడు. ఏమనిచ్చాడు, ఎక్కడైతే సూర్యకాంతి వెళ్ళలేదో అన్నాడు. అంటే సూర్యుడు ప్రకాశించడు. చాలామంది దీనికి అర్థం ఏం చెప్తారంటే, సూర్యుడు ప్రకాశించడు అంటే సూర్యకాంతి కంటే ఇంకా పెద్ద కాంతి ఏదో ఉంది అంటారు. సూర్యకాంతిని మించిన కాంతి లేదు. నీ దగ్గరున్నది సూర్యకాంతి వంటిది కాదు. ఎందుకు అంటే సూర్యకాంతి తాను ప్రకాశిస్తున్నది తనకు తెలియదు. సూర్యకాంతికి నేను ప్రకాశిస్తున్నాను అని వాడికి తెలియదు. కానీ జడం, అది జడ ప్రకాశం. సూర్యుడు జడం, అందుకే దాన్ని గ్రహం అన్నారు. మరి ఆ గ్రహంలో ఎవడో నారాయణమూర్తి ఉన్నాడు, సూర్యనారాయణమూర్తి ఉన్నాడు కదా. ఆ నారాయణమూర్తి ఎవరంటే ఆ గ్రహము సత్తు, ఆ నారాయణమూర్తి చిత్తం. అది మీకు ప్రోటాన్ల గుంపు, ఎలక్ట్రాన్లు అందులో ప్రకాశించేవి. సూర్యుడు సూర్యప్రకాశం. చూడండి, ఎప్పుడైనా మీకు సూర్యాస్తమయం సమయంలో మేఘావృతం అయి ఉంటే ఆకాశము, అప్పుడు మొన్న నేను చూపెట్టాను మన వాళ్ళకి, సూర్యుడిని చంద్రుల్లాగా కనబడతాడు. సూర్యుడు చంద్రుల్లాగా కనబడతాడు. అంటే ఆ గ్రహమైతే ఉంది, అదంతా సత్, కానీ దానికి ప్రకాశం లేదు. దాంట్లో ఉన్న వెలుగు ప్రకాశం లేదంటే, లేకపోతే సూర్యుడు వెలగడు. మరి ఏమై ఉంటుంది అంటే ఆ ప్రకాశాన్ని మేఘాలు అడ్డం వేసినాయి. అందుకని సూర్యుడు, మామూలుగా సూర్యుడిని కళ్ళతో చూడగలమా? చూడలేము. ఎందుకని? అందులో ఏముంది? అది న్యూట్రాన్ల గుంపు. అందులో ఇంకా చాలా ఉంటాయి సూర్యుని గురించి. ఆ ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళకి, అదే ఖగోళ శాస్త్రం చదువుకున్న వాడికి అవన్నీ తెలుస్తాయి. మరి నాకు అంత తెలియదు. కానీ నాకు తెలిసింది ఏమిటంటే సూర్యుడు అనేవాడు సత్తు, అస్థి. ఎందుకంటే కనపడుతున్నాడు కదా. వాడి భాతి, వాళ్ళలో ఉన్న ఎలక్ట్రాన్స్, అది ప్రోటాను, అది ఎలక్ట్రాను. ఆ రెండింటి కాంపౌండ్ సూర్యుడు. సూర్యుడికి నేను ప్రకాశిస్తున్నానని తెలియదు. నేను ప్రకాశిస్తున్నాను అని తెలియదు. వాడి తాలూకు ఆభాసని ఏ కన్నంలోకైనా ఏ సందులోకైనా పంపగలడు. ఎంత చిన్న సందులో కూడా దూర్చగలడు. ఎవరు?
సూర్యుడు వాడికి తెలియదుట, వాడు దూరుస్తాడట. వాడికి ఏం తెలియదు, కానీ వాడి తాలూకు కాంతి అన్నిట్లో దూరుతూ ఉంటుంది. కానీ నీ దగ్గర కాంతి ఆ దూరి అది ఏం చేస్తుందంటే కేవలం అవుటర్ పార్ట్ మాత్రమే నీకు తెలుస్తుంది, ఇంటీరియర్ దానికి తెలియదు. ఇంటీరియర్ డెకరేషన్ ఉందే, ఏం మాటలు రా, ఆలోచించండి రా, అది తెలియదు. సూర్యుడు ఇంటీరియర్ పోలేడు, ఎందుకంటే గోడలు అడ్డం వేస్తేనే వాడు రాలేడు. వస్తాడు, రాగలడా? కానీ నీ దగ్గర ఉన్న సూర్యుడు స్వయం జ్యోతి అన్నామే, అంతర్జ్యోతి, అది లోపల వెలుగుతూనే ఉంది. వెలగకపోతే నీ రక్తం ప్రసరించదు, నీ తిండి అరగదు, నీకు నేను చెప్తున్న మాటలు వినిపించవు. కాబట్టి ఆ జ్యోతి వెలుగుతోంది. నీ కొంప చీకటి కొంప కాదు, దాంట్లో వెలుగుంది. బహిర్జ్యోతి అక్కడే ఉందనుకుంటున్నావేమో, ఆ వెలుగు నీ పక్కన కూడా ఉంది. నీ పక్కన ఉన్న వెలుగు సూర్యకాంతితో కప్పబడి ఉంది, సూర్యకాంతితో కప్పబడి ఉంది. అదిగాక ఇంకా భిన్న ప్రకృతి రష్టద, ఈ 5 భూతాలు దీన్ని కప్పేసినాయి. ఇక్కడ కూడా జ్యోతి ఉంది. ఆ జ్యోతి నాకెందుకు కనిపించలేదు? అక్కడ ఒక కుండ పెట్టు కనిపిస్తుంది. ఒక కుండ అంటే ఒక శరీరం. అక్కడ కుండ పెట్టడం ఏమిటో తెలుసునా? ఇవాళ పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు 2 ఉన్నారనుకోండి, వీళ్ళిద్దరిలో సత్తు చిత్తు 2 ఉన్నాయి కదా, అస్థిభాతీలు. వీడికి అస్థిభాతి ఉంది, దానికి అస్థిభాతి ఉంది. ఎవడి అస్థిభాతి ఏ అస్థితో ఏ భాతి కలిసిందో నాకు తెలీదు. 4 వచ్చే సంవత్సరం అయ్యేటప్పటికీ ఇంకొక కుండ తయారవుతుంది. నిజమా అబద్ధమా చెప్పండి? ఏమిరా? ఆ కుండ పెడితే అందులో వెలిగేటువంటి దీపం మీకు కనిపిస్తుంది. కుండ పెట్టలేదు, దీపం కనిపించదు. ఏమ్మా, ఇంకొక క్లాస్ వస్తుందా మనకి రంగన? నెక్స్ట్ సాటర్డే క్లాస్ ఉందా? ఉంది కదా. ఎందుకంటే దీన్ని కంప్లీట్ చేయాలంటే నేను మళ్ళీ ఊరిపోతానేమో అని, అందుకని. అంతర్జ్యోతి, బహిర్జ్యోతి, ప్రత్యక్ జ్యోతి. అది ప్రత్యక్ జ్యోతి. ఇప్పుడు నీ దగ్గర ఉన్నది ప్రత్యక్, అది లిమిటెడ్గా ఉంది. లిమిటెడ్గా ఎందుకుందండి? దానికి ఏం పిచ్చి రోగమా లిమిటెడ్గా ఉండడానికి? అంటే ఎప్పుడైతే అస్థి అయినావో అది భాతి లిమిటెడ్గానే ఉండాలి. నువ్వు సత్ అయితే చిత్తు అన్లిమిటెడ్, అస్థి అయితే ఏంటండి? అస్థికి చిత్తుకి వాటికి ఇద్దరికి తేడా అంటే అది నిరాకారం, ఇది అంతర్జ్యోతి. ప్రత్యక్ జ్యోతి అని ఎందుకన్నామంటే అది నీ శరీరం వరకే పరిమితమైంది. విశ్వ తైజస ప్రాజ్ఞ దృష్టిని వీడి ప్రత్యేగాత్మగా నేను పరిచయం కావాలి. మీరందరూ ఏమంటారు? అమ్మగారు వచ్చారు, మాతృశ్రీ సద్గురు భానుమతి గారు వస్తున్నారు, ఇట్లా అంటారు కదా. అదేమిటి దాని పేరు? నేను విశ్వడుగా మీకు పరిచయం అవుతున్నా. నా పేరు విశ్వడు. విశ్వడు అంటే నేను జాగ్రత్త అవస్థలో ఉన్నాను కదా. అంటే మీరు చూడగానే నన్ను భానుమతి గారు అంటున్నారు, భానుమతి మేడం అని వెంటనే పిలుస్తున్నారు మా కాలేజీ పిల్లలందరూ. అంటే నేను విశ్వడుగా పరిచయం అవుతున్నా. కల్లో అమ్మ మీరు మా కల్లో వచ్చారు అంటే నేను తైజస్సుడుగా పరిచయం అవుతున్నా కదా. నేను ప్రాజ్ఞుడుగా పరిచయం, అమ్మగారు నిద్రపోతున్నారు అంటే నేను ప్రాజ్ఞుడుగా నన్ను గుర్తిస్తున్నారు. విశ్వ తైజస ప్రాజ్ఞ దృష్టిని వీడి నేను ప్రత్యేగాత్మను, ఎందుకంటే నేను అస్థిని, నేను భాతిని అని పరిచయం అవడానికి అమ్మా నిన్ను అడుక్కుంటున్నాను అన్నాను. అర్థమైందా కదా? అప్పుడు నువ్వెవరివి? ప్రత్యేగాత్మవి కదా. ప్రత్యేగాత్మ తర్వాత ఏం కావాలి? పరమాత్మ కావాలి. ప్రత్యక్కు పర అనేటువంటి పదాలు లేవు. ఆత్మ అనేది ఒకటే ఉండేది. సాకారమైనప్పుడు అది ప్రత్యక్ అంటున్నాం. ప్రత్యక్ జ్యోతి, జ్యోతి జ్యోతి స్వయం జ్యోతి, అది స్వయం జ్యోతి. స్వయం జ్యోతి అయినప్పుడు అంతగా వ్యాపించి ఉండాలి, కానీ ప్రత్యక్గా ఉండడానికి వీల్లేదు. అందుకని ప్రత్యక్ అన్న పదం కూడా నీకు తక్కువదే, ఇంకా కాస్త పైకి వెళ్ళాలి. అర్థమవుతుందా? ప్రత్యక్ జ్యోతి పరాత్పర జ్యోతి 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 జ్యోతిషామపి తజ్యోతి
ఈ వెలుగులన్నిటికంటే పెద్ద వెలుగైంది అది. అది వెలుగా? వెలుగు కాదు. మరి వెలుగు కాకపోతే దానికి అంత కెపాసిటీ ఎలా వచ్చింది? ఎలా వచ్చింది అంటే అది అంతర్జ్యోతి, లోపలికి వెళ్ళగలదు. అంతర్వ్యాప్తి, లోపలికి వెళ్ళిందా వెళ్ళలేదా మీ జ్యోతి? వెళ్ళి ఎలక్ట్రాన్ని ప్రోటాన్ని విడివిడిగా చూడగలిగిందా లేదా? ప్రతి ప్రోటాను చుట్టూ ఒక ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది. సైన్స్ చెప్తోంది ఆ మాట. అది చాలా చిన్నదిగా ఉంటుంది, ఇది చాలా పెద్దదిగా ఉంటుంది. చాలా పెద్దదంటే ఇంతదని కాదు. అణువు ఎంత ఉంటుందో ఆ అణువులో ఈ భాగం, ఈ రెండూ కలిస్తే నీకు న్యూట్రాన్ అవుతుంది. నిన్న చెప్పింది అదే. ఏమ్మా, ఏదైతే తిరుగుతూ ఉందో ఆ ఎలక్ట్రాన్ నీవనుకుంటున్నావేమో కాదు. నిన్నటి వరకు అదే నువ్వు. కానీ ఇప్పుడు ఎవరు నేను? ఆ ఎలక్ట్రాన్లో తిరిగేటువంటి శక్తి ఏదైతే ఉందో అది తిరుగుతోంది. ఎవరు చెప్తున్నారు? ఆ తిరిగేటువంటి ఎలక్ట్రాను సత్తు. మళ్ళీ ఇందాక దీన్ని సత్తు అన్నాం కదా, దాన్ని అస్థి అన్నాం, దీన్ని భాతి అన్నాం. ఈ తిరుగుతున్న దాంట్లో మళ్ళీ సత్తుగా, అంటే పరమాణువు విభజన చెయ్యండి. పరమాణువు చేస్తే మీకు అదేమిటి ఏమొస్తుంది? పరమాణువు ఛేదిస్తే బాంబులన్నీ హీరోషిమా నాగసాగి వేసినవే యాటమ్. దాన్ని ఛేదిస్తే, అణువును ఛేదిస్తే పరమాణువు అవుతుంది. అప్పుడు ఆ యాటంలో నుంచే నీకు విపరీతమైన శక్తి బయలుదేరుతుంది. ఆ శక్తి ఈ ఎలక్ట్రాన్లో లోపలుంది. దాన్ని ఛేదించగలిగితే, అది ఛేదిస్తే ఏమవుతుందంటే ఈ బ్రహ్మాండం అంతా నీ లోపలికి వస్తుంది. అర్థమైందా? హిరోషిమా నాగసాకి అనేటువంటి 2 సిటీస్ అన్నీ ఫస్ట్ వరల్డ్ వార్లో, సెకండ్ వరల్డ్ వార్లో అవన్నీ కూడా బూడిదైపోయినాయి అన్నాడు. ఏమైపోయినాయి? ఆ పవర్కి ఈ నామరూపాలన్నీ నశించి బూడిదైనాయి. మరి నీ కర్మ నశించదా? ఏమిరా, నశించదా? నశిస్తుందా? యాటమ్ నువ్వు తయారు చేసుకోరా, వాళ్ళెవరో దేశాల వాళ్ళు తయారు చేశారు. అయితే నీ యాటము నీ దగ్గర ఉన్నటువంటి కర్మను నశింపజేస్తుంది, వాళ్ళ యాటము ప్రపంచాన్నే నాశనం చేస్తుంది. అర్థమైందా? పరిపాలయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.